పొద్దున బంగొట్టి మరీ వచ్చాం మేము ఈ సినిమాకి కేవలం అనుదీప్ కోసం. కానీ అనుదీప్ అయితే మనకు ఉన్నదానికంటే ఎక్కువ ఇచ్చిండండి ఫన్. ఫస్ట్ మనం డబ్బులు కట్టిన దానికి ఇంటర్వెల్కే మనకు పైసా వసూలు అవుతుంది. సెకండ్ హాఫ్లో ఒక క్యామియో ఉంటుందండి బాలయ్య బాబుది. ఆ రిఫరెన్స్ తీసుకుని ఉంటుందండి సినిమా. సెకండ్ హాఫ్లో ఒక్క సీన్ ఉంటుంది అంతే. అందులో మనం జై బాలయ్య అరుస్తామండి. ఆ బాలయ్య బాబు క్యామియోకైనా రావాల్సిందే అండి అందరూ. ఇంటర్వెల్కి క్లైమాక్స్కి మధ్యలో ఒక్క సీన్ ఉంటుంది బాలయ్య బాబు క్యామియో. సూపర్ అండి అసలు ఆ సినిమాకి. జై బాలయ్య. ఇది మన అనుదీప్ కోసం రావాలండి సినిమా ఏదైనా. జాతిరత్నాల మీరు లాజిక్లు మాకు ఆ కోడ్లు మాకు ఇక్కడ ఆ సెక్షన్ ఈ సెక్షన్ అంటే అవసరం లేదు. మనం వచ్చామా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ నవ్వుకున్నామా జై బాలయ్య అని అరిసామా అంతే అండి. థ్యాంక్ యూ అండి. బాగుంది సినిమా. హైలైట్స్ అంటే అంటే ఒక మెయిన్ డైలాగ్ చెప్పమంటారా? ఇవన్నీ నేను చెప్పను, నాకు గలీజ్ అనిపిస్తాయి. ఇదొకటే మెయిన్ ఉంది డైలాగ్. బాగుంది సినిమా అయితే. సినిమా గలీజ్ గా అనిపించే డైలాగ్ అంతే. ఇది అంటే గలీజ్ అన్న వర్డ్ కూడా మనం మంచిగా తీసుకోవచ్చు అప్పుడప్పుడు. అవును, బాగుంది బాగుంది. కామెడీ ఉంది మొత్తం. అంటే ఇందులో తన కొత్త వైపు చూసామంతే. ఇది కూడా చాలా బాగా చేశారు యాక్టింగ్. ఉందనుకుంటా. అంటే నేను ఇంతకు చెప్పే కదా ఆ డైలాగ్ మంచిగా ఉంది. అంటే ప్రతిసారి ఆ డైలాగ్ వాడతారు కాబట్టి అది కొంచెం అనుకోవచ్చు. సాంగ్స్ కూడా బాగున్నాయి, కొన్ని ఉన్నాయి కానీ బాగున్నాయి. హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే స్టోరీ కొంచెం ఉంది కానీ మరీ అంత ఎక్స్పెక్ట్ చేయదు. స్టోరీ జోక్స్ మాత్రం బాగున్నాయి. కామెడీస్ చాలా బాగుంది, అన్నీ చాలా బాగుంది. అనుదీపే హీరో అక్కడ. అనుదీప్ డైలాగ్స్ అనుదీప్ ని చూసినట్టే ఉంటది. చాలా బాగుంది. లేదు అసలు అవి మర్చిపోవచ్చు. ఇంకా చాలా బాగుంది. డెఫినెట్గా హిట్ అవుతుంది ఈ మూవీ. అందరు డెఫినెట్గా హ్యాపీగా చూడొచ్చు, నవ్వుకోవచ్చు. నాకు ఇది అన్ని చెప్పాలంటే గలీజ్ అనిపిస్తుంది అన్న డైలాగే హైలైట్. సినిమా అంతా మనం అనుదీప్ని చూసినట్టే ఉంటుంది. మ్యానరిజమ్స్, నాగ్ అశ్విన్ స్టోరీ అన్నట్టు లాస్ట్లో క్లైమాక్స్లో ట్విస్ట్ ఇస్తాడు. బాగానే ఉంది, డెఫినెట్గా బాగుంది. సినిమాలో ప్రతి ఒక్కళ్ళు హైలైట్, అంతా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ చాలా క్యూట్గా ఉంది. హీరోయిన్ హీరో కెమిస్ట్రీ కూడా బాగుంది, చాలా బాగుంది. యాక్చువల్లీ ఫ్యామిలీస్, ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీనే, చాలా బాగుంది. కంప్లీట్గా కామెడీ అండి, కంప్లీట్గా లైట్. ఫస్ట్ సీన్ నుంచి ఛాన్సే లేదు. చాలా బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ ఇది కదా, డెఫినెట్గా చాలా మంచిగా ఉంది మూవీ, చూడొచ్చు. కొత్తగా ఉన్నారు విశ్వక్సేన్ని, కొత్తగా తీసాడు విశ్వక్సేను. బాగుంది. ఫ్యామిలీ టైంకి వచ్చాడు, ఫ్యామిలీ జోన్కి వచ్చాడు, బాగా తీశాడు. పర్లేదు, బాగానే ఉందన్న సినిమా, మంచిగా ఉంది. కామెడీ టైమింగ్ అంతా బాగుంది. ఇక అందీపుని చూస్తున్నట్టే ఉంది, సినిమా చూస్తున్నట్లేదు, ఈ విశ్వక్సేన్ చూస్తున్నట్లేదు, అందీపుని చూస్తున్నట్టే ఉంది. మధ్యలో అందరు డైరెక్టర్ని సినిమాలో ఇన్వాల్వ్ చేయడం కొత్తగా అంతా బాగుంది. అంతా రిలీజ్ అయ్యే సినిమా డైరెక్టర్లు అందరినీ పెట్టారుగా, బాగుంది. అంతా బాగుంది. అంత గుర్తులేదన్న, బాగుంది. బాగుందన్న, మంచిగా ఉంది. అన్నీ ఉన్నాయి, బాగానే ఉందన్న. మొత్తం పడినట్టే, హిట్ పడినట్టే. బాగుంది, చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు విశ్వక్సేన్ది. ఫ్యామిలీస్తో కూడా తీసుకురావచ్చు విశ్వక్సేన్ మూవీస్కి. నైస్. ఓకే, కొత్తగా ఉంది, బాగుంది. ఎంజాయ్ చేస్తారు. 2.5 hours ఎంజాయ్ చేస్తారు. అట్లా ఏం లేదు, బాగుంది. అట్లా ఏం లేదు. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. సాంగ్స్ తక్కువ ఉన్నాయి కానీ బాగానే ఉన్నాయి. కామెడీ అండి, ఫుల్ కామెడీ, నాన్ స్టాప్ కామెడీ అంతే. అనుదీప్ గారు వచ్చినప్పుడు ఇంకా ఫుల్, ఇంకా థియేటర్లో ఫుల్ కేకలు. బాగుంది. తను వచ్చినప్పుడల్లా బాగుంది. జాతిరత్నాలు అది వేరు ఇది వేరండి, దేనికదే, రెండు బాగున్నాయి. రావచ్చండి. ఫుల్ అందరూ ఫ్యామిలీలో అందరూ కలిసి కూర్చొని చూసే మూవీ.
బాగుంది వచ్చి చూడొచ్చు. ఓన్లీ కామెడీ పరంగా స్టోరీ ఏమైనా ఉందా సినిమాలో? సెంటిమెంట్ ఉందండి, మదర్ సెంటిమెంట్, ఫ్యామిలీ వాల్యూస్. ఇప్పుడు అందరూ కొంచెం ఫ్యామిలీస్ని కొంచెం పట్టించుకోవట్లేదు కదా, ఫ్యామిలీ వాల్యూస్ బాగా చెప్పారు. బాగుంది, చాలా బాగుంది, కామెడీ ఉంది, చాలా బాగుంది, సూపర్ ఉంది సినిమా. విశ్వక్ సేన్ గారు యాక్టింగ్ చాలా సూపర్, కొత్తగా చూసినాం ఆయనకి, ఈసారి కొత్తగా ఉంది. హైలైట్స్ అంటే కామెడీ చాలా బాగుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్స్ బాగానే ఉంది. మార్నింగ్ స్టార్టింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫుల్ నవ్వుకోవచ్చు, సూపర్. స్టోరీ ఉందా సినిమాలో లేకపోతే ఓన్లీ కామెడీ పరంగా? కామెడీ పరంగా స్టోరీ ఏం లేదు కానీ ఒక సినిమా ఎట్లా తీయాలని ఒక చిన్న పెట్టుకొని సినిమా తీశారు. అనుదీప్ అనేది బాగుంది, బాగుంది. అనుదీప్ గారు కనిపించారా స్క్రీన్ మీద? కనిపించారండి, ఆ. కనిపించారు, ఆయన వచ్చినప్పుడు సీన్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఒక 5 నిమిషాలు చేసినా కూడా బాగా నవ్వుకున్నాం, బాగుంది, ఎంటర్టైన్మెంట్ ఉంది చాలా సినిమా. ఎంటర్టైన్మెంట్ ఉందా? కానీ మా ఎన్టీఆర్ ఉన్నారు దాంట్లో, ఎన్టీఆర్ గారు ఉన్నారా? ఎన్టీఆర్ గురించే సినిమా ఉంది మొత్తం అది. ఓకే.